మనం పయనాన్ని సాగించాలి. ఎలాంటి వాళ్ళు కావాలి? 2 రెక్కలు ఉన్నవాళ్ళు కావాలి. ఏమంటే ఎక్కడైనా 2 రెక్కలు ఉన్నవాళ్ళు ఎప్పుడైనా మనుషులు కనిపిస్తారండి మీకు? ఇగో ఇవే 2 రెక్కలండి. అయితే ఈ 2 రెక్కలు ఉన్నాయి, కానీ మనం వీటితోటి పైకి ఎగరగలుగుతామే అంటే ఎగిరితే మనం కింద పడతామండి. కానీ 2 రెక్కలు మనకు కూడా ఉండాలి. అయితే ఇవి ఈ బయటి రెక్కలు కాదండి. 1 మంచి తెలివి, 2 తెలివికి తగినటువంటి ప్రాక్టీస్, ఆచరణ. 1 జ్ఞానం అంటారు, 2వది ఆచరణ అంటారు. జ్ఞానము ఆచరణ, జ్ఞానము అనుష్ఠానము అని అంటారండి. ఇవి 2 రెక్కలుగా కలిగిన వాళ్ళు కావాలి. అయితే వాళ్ళు ఎక్కడ సంచరిస్తారు? అట్లాంటి వాళ్ళు ఆకాశంలో సంచరిస్తారు. ఆకాశం అంటే మనకి పైన కనిపించేది కాదు. ఆ అంటే మొత్తం అన్ని చోట్ల కాస్, ప్రకాశించేది. అన్ని చోట్ల ప్రకాశించే తత్వం ఏమిటి? భగవంతుడనే తత్వం. వాళ్ళు ఆ ఆకాశంలో ఎగురుతూ ఉంటారండి. వేటితో ఎగురుతారు? తెలివి, ఆచరణ. కొంతమందికి తెలివి ఉంటుంది కానీ ఆచరణ ఉండదు, 1 రెక్క లేదని అర్థం. కొంతమందికి మంచి ఆచరణ ఉంటుంది కానీ దానికి తగినటువంటి తెలివి లేదు, అంటే వాళ్ళు కూడా సరిగా ఎగరలేరు. కేవలం తెలివి ఉంటే వాడికి కళ్ళు మాత్రం ఉన్నాయి, కాళ్ళు లేవు. కొందరికి మంచి ఆచరణ ఉంది, తెలివి లేదు, అంటే వాళ్ళకి కాళ్ళు ఉన్నాయి, నడవగలరు, కానీ కళ్ళు లేవు. కళ్ళు లేకపోయినా వీడికి సక్రమంగా నడవడం కష్టం, కాళ్ళు లేకపోయినా నడవడం కష్టం. మరి అలా ఉన్నామనుకోండి, అప్పుడు ఏం చేయాలి? ఇద్దరూ కలవాలి. కాళ్ళున్నవాడు కళ్ళున్నవాడిని తన మీద పెట్టుకుంటే, కళ్ళు లేనివాడు చక్కగా వాడి కాళ్ళు ఉంటాయి కనుక వాడు నడుస్తుంటాడు, కళ్ళు ఉన్నవాడు వాడిని చూపిస్తుంటాడు. కళ్ళు చూపిస్తాయి, కాళ్ళు నడిపిస్తాయి. ఇద్దరూ కలిస్తే కళ్ళు కాళ్ళు 2 కావాలి. తెలివికి తగిన ప్రాక్టీస్ 2 కావాలి. ఇవి 2 ఉండేటటువంటి మనని నడిపించగలిగినటువంటి పెద్దలని పక్షులు అని అంటారు. పక్షులతోటి పోలుస్తూ ఉంటారు కనుక వాళ్ళ మాట మనం వినాలండి. మనకు అదే తెలియదండి, అదేమిటో తిరుప్పావేటండి, అసలు ఆ పదమే ఏమిటో అర్థం కావట్లేదు, దాంట్లో ఏదో మార్గడి తింగళ్ మది నిరేందని అన్నాడాలు, ఏమిటండి పదాలు ఏమిటో అసలు మాకు నోటికే పట్టట్లేదండి. పట్టకపోయినా విను, మనకు అన్నీ పట్టే విన్నామా ఏమిటి చిన్నప్పుడు. క్రమంగా కొంతకాలం వినగా పర్వాలేదు, ఇవి కూడా మన పదాలేలా ఉన్నాయి అని అనిపించిందండి. ఏమండి, ఇప్పుడు మన చిన్నపిల్లల్ని స్కూల్లో జాయిన్ చేసినప్పుడు వాళ్ళకి స్కూల్లో ఏవో కొన్ని పదాలు చెప్తుంటారండి. ఆక్సిజన్, నైట్రోజన్, కార్బన్ డైఆక్సైడ్, ఇలాంటి పదాలన్నీ చెప్తుంటారండి. ఏంటి మనకు తెలిసిపోయిందండి అవంటే ఏమిటో? ఏం తెలియదు మనకి. కానీ కొంతకాలం విన్న తర్వాత ఈ వేల్ట్కి కొంచెం పెద్దవాళ్ళం అయిన తర్వాత, ఓహో దిస్ ఈజ్ కార్బన్ డైఆక్సైడ్, దిస్ ఈజ్ ఆక్సిజన్, దిస్ ఈజ్ అమ్మోనియా, దిస్ ఈజ్ నైట్రోజన్, ఇప్పుడు మనకి తెలుస్తాయి. కొంచెం పెద్ద విని అవేమిటో చూసి కాదు, అవేమిటో తెలిసి కాదు, కానీ తర్వాత ఇవేవో మన పదాలేలా ఉన్నాయి అని అనిపిస్తుంది. చేత మొదట వినాలి, ఆ తర్వాత వాటి అర్థాన్ని ఆలోచించాలి. నిన్నటి దినాన